హాయ్ హలో నమస్తే. సో సక్సెస్ఫుల్ యాక్టర్ అంటే కొంతమందిని మనం లెక్క పెట్టచ్చు. అలాంటి వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ నాతో ఉన్నారు. అందాల రాక్షసి సినిమాతో ఒక బియర్డ్ గెటప్ వేసుకొని లవర్ బాయ్గానే కాదు, నేను ఒక హీరోగా చేయగలను, అలాగే కానిస్టేబుల్గా చేయగలను, పోలీస్గా చేయగలను, విలన్గా కూడా చేయగలను, ఏ గెటప్ ఇచ్చినా నేను చేయగలను అని చెప్పి మన ముందుకి 15 ఇయర్స్గా ఒక సక్సెస్ఫుల్ యాక్టర్గా సస్టైన్ అవుతూనే ఉన్నారు. అసలు ఆ గ్రేట్ యాక్టర్ వెనకాల సక్సెస్ ఏంటి, ఇప్పుడు రాబోతున్న 11 మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం తెలుసుకుందాం. వి హ్యావ్ నవీన్ చంద్ర గారు. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని బియర్డ్తో చూస్తున్నా. అప్పట్లో అందాల రాక్షసి సినిమా తర్వాత కొద్ది రోజులు మీరు కంటిన్యూస్గా బియర్డ్తోనే ఉన్నారు. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువయ్యేసరికి మళ్ళీ తీసేసారు. క్యారెక్టర్స్కి మోస్ట్లీ నా డైరెక్టర్స్ దే వాంటెడ్ టు సీ మీ విత్ బియర్డ్ అ లాట్. అంటే నేను ఎంచుకున్న క్యారెక్టర్స్ కూడా కొంచెం రా, రియలిస్టిక్గా, ఎక్కడో హ్యూమన్ కనెక్షన్ ఉన్న క్యారెక్టర్సే. సో ఆ క్యారెక్టర్స్ అంతా ఎలా ఉంటుందంటే బియర్డ్ వదిలేసి దే ఆర్ లాస్ట్ ఇన్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ జోన్ క్యారెక్టర్స్ అవి. సో ఆ బియర్డ్ అలాగే కంటిన్యూ అయిపోయింది. కానీ నేను విన్నాను ఈ బియర్డ్ వల్ల చాలా మంది భయపడ్డారు కొంతమంది. మీరు దాని తర్వాత మీకు ఫాలోవర్స్ ఎక్కువైపోయి అమ్మాయిల వల్ల ఇల్లు కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది, 3 హౌసెస్. అది అప్పుడు అండి, లైక్ ఆ టైంలో అప్పట్లో అందరాక్షసి టైంలో, బికాజ్ సడన్గా ఎవరో వెరైటీ ఒక అబ్బాయి వచ్చారు కదా, సో అటెన్షన్ ఉంటుంది ఆ టైంలో. ఇప్పుడు లైక్ అప్రిషియేషన్ ఉంది, అడ్మిరేషన్ ఉంది. దే లైక్ మై వర్క్, దే లైక్ మై లుక్ ఆఫ్ ద ఫిల్మ్ సమ్ టైమ్స్. సో 15 ఇయర్స్గా సూపర్ యాక్టర్గా, అంటే సక్సెస్ఫుల్ యాక్టర్గా సస్టైన్ అవుతూ ఉన్నారు. ఇలా అనిపిస్తూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే అబ్బా ఇంత జరిగిందా అనిపిస్తుంది. యూజువల్లీ నేను వెనక్కి తిరిగి చూడను, బికాజ్ ఐ ఆల్వేస్ గో ఫార్వర్డ్. నా ట్రైన్కి స్టేషన్ ఉండదు అనమాట. సో ఐమ్ జస్ట్ గోయింగ్ విత్ నో సిగ్నల్స్. సో హ్యాపీ, లైక్ వాట్ దిస్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ నాకు ఏది ఇచ్చిందో నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే చాలామంది నాకు అప్పుడు చెప్పేవాళ్ళు, ఇండస్ట్రీకి వెళ్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని. కానీ నాకు తెలిసి నాకు అవేం అవసరం పడలేదు. బికాజ్ వెన్ ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ అట్ యువర్ వర్క్ అండ్ యువర్ క్యారెక్టర్, డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌసెస్, ప్రతి ఒక్కరు దే విల్ రికగ్నైజ్ ఇట్ అండ్ దే విల్ గివ్ యూ వర్క్. సో వెన్ యూఆర్ గుడ్ అట్ యువర్ వర్క్, ఆబ్వియస్లీ ఒక వర్క్ తర్వాత ఇంకొక వర్క్ వస్తూనే ఉంటుంది. సో కానీ ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నామండి, మీరు స్టార్టింగ్ మీ మూవీ చూసినప్పటికీ ఇప్పటికీ సేమ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఏం తింటారు మీరు? ఏం తింటాను కదా, డిసిప్లిన్ టువర్డ్స్ మై రొటీన్. అంటే నీ ప్రొఫెషన్ ఎంచుకున్నా, ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనం మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 దాకా ఫ్రెష్గా కనిపించాలి, ఆ క్యారెక్టర్ తగ్గట్టు కనిపించాలి, అండ్ సస్టైన్డ్ స్ట్రెంగ్త్ ఉండాలి హోల్ డే వర్క్ చేయడానికి. సో దానికి ఒక రొటీన్ ప్రాక్టీస్, అంటే వర్కౌట్స్ అయినా కానీ, ఫుడ్ డయట్ అయినా కానీ, స్లీప్ ప్లస్ మీటింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఉంటుంది. మీరు చాలామంది కలవడానికి ఉంటే వాళ్ళని కలిసి కొన్ని విషయాలు నేర్చుకుంటాం, కొన్ని విషయాలు నేర్చుకోం, కొన్ని రిజెక్ట్ చేస్తాం. సో ఇవన్నీ ప్రాసెస్. అంటే నేను రీసెంట్గా మీ ఇన్స్టాగ్రామ్లో చూశాను, బగారా రైస్ అన్నం పప్పు తినుకుంటూ ఒక లొకేషన్ పెట్టారు. అది చూస్తే హ్యూమిడిటీ కనిపిస్తుంది ఘోరంగా. అట్లాంటి లొకేషన్స్లో కూడా మీరు చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఫేస్ అదంతా కూడా మెయింటైన్ చేయడం నిజంగా చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో నాకు అనిపిస్తుంటుంది, అసలు ఈ యాక్టర్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఇంత? ప్రిపేర్ అవ్వాలండి ఆ మెయింటెనెన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్, ఆబ్వియస్లీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు డిఫికల్టీస్ ఫీల్ అవుతారు. సో మనం వెళ్ళే ముందే మన టీంతో అడిగి ఏంటి సిచ్యువేషన్, ఏంటి వెదర్, ఎలా షూట్ చేయబోతున్నాం, ఎంతవరకు జరుగుతుందని ముందే మైండ్ సెట్ చేసుకుంటే అక్కడ వెళ్ళిన తర్వాత తెలియదండి. క్యారెక్టర్లో ఉన్న తర్వాత ఆ టీమ్, ఆ షూటింగ్ స్పాట్లో ఉన్న ఆ రష్ ఉంటుంది కదా, అది ఉన్నప్పుడు నాకు అవన్నీ ఏం తెలియదు. ఎండ ఉందా, చలిగా ఉందా, వాన ఉందా, ఏంటని. మీరు చూసిన లొకేషన్ వచ్చేసి చాలా టఫ్ లొకేషన్ అది. అంటే 3.5 kilometers మౌంటైన్ నుంచి ఇలా దిగాలి. అంటే ఒక రోడ్ ఉందనుకోండి పర్లేదు, ఆ 3.5 kilometers కనపడదు. యూ షుడ్ కమ్ డౌన్ అండ్ 3.5 kilometers మళ్ళీ పైకి ఎక్కాలి. సో హోల్ టీమ్ లైక్ 60-70 members టీమ్ మేము అక్కడ వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు లంచ్ కూడా మేమే క్యారీ చేస్తాం. అంటే టీంతో ఉన్న ప్రతి ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉందో మేము కూడా, లైక్ నాట్ ఓన్లీ మీ, మై స్టాఫ్, అదర్ యాక్టర్స్, వాళ్ళందరికీ కింద తీసుకెళ్ళి దిగాలి, పైన తీసుకొని రావాలి. సో ఇట్ వాస్ మ్యూచువల్ వర్క్. ఆ టైంలో ఆ లొకేషన్లో ఫుడ్, ఆ టైంలో అదే బగారా రైస్ అవన్నీ వచ్చిందనమాట. సో వేరే ఆప్షన్ లేదు తినడానికి. అది సూపర్. చాలా రోజులు అయిపోయింది, చాలా నెలలు అయిపోయింది అలాంటి ఫుడ్ తిని.
తిన్నప్పుడు చాలా టేస్టీగా Tastyగా అనిపించింది వీడియో చేస్తాను. అండ్ నాకు తెలిసి మీరు చాలా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు కదా, ఇట్లాంటి ఫుడ్ కొంచెం టేస్ట్ తగిలినప్పుడు అంటే నాకు ఇండియన్ ఫుడ్స్ చాలా ఇష్టం అండి, ఎస్పెషల్లీ హోమ్ కుక్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. సో యా ఇన్నేళ్ళ నుంచి అంటే 15 years జర్నీ మీద మీరు చూసుకుంటే నాకు మోస్ట్ ఇన్స్పైరింగ్ అనిపించేది ఏంటంటే మీ నుంచి నేను నేర్చుకుంది కంటిన్యూస్గా, అంటే మీతో ఏ హీరోయిన్ అయినా ఏ యాక్ట్రెస్ అయినా రెడీగా ఉంటారు చేసుకోవడానికి, అంటే సినిమా హీరో అయినా ఓకే, యాక్టర్గా అయినా ఎవ్రీథింగ్ యాక్సెప్టబుల్ అన్నట్టు వేలోనే వెళ్తారు మీరు. దేనికి అలా అంటే నేను కొంతమంది బేసిస్ మీద ఉంటారు, నాకు ఇది వస్తేనే నేను చేస్తాను, అలా ఏం కాకుండా సినిమా నాకు పేరు తెచ్చి పెడుతుంది అంటే ఖచ్చితంగా నేను చేయాలి అనే మూమెంట్లోనే మీరు ఉంటారు. సో రీజన్ ఏమై ఉంటుందంట? రీజన్ ఏం లేదండి, ఆడియన్స్కి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ చాలా ఎక్కువైపోయింది. మన చేతిలో ఉన్న ఫోన్, మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఆ సినిమా థియేటర్కి వెళ్ళే ముందు ఒక మాల్లో ఒక థియేటర్ ఉందనుకోండి, ఆ మాల్లో ఉన్న షాప్స్, ఆ ఎంటర్టైన్మెంట్ అవన్నీ దాటి థియేటర్కి వెళ్ళి బాక్స్లో కూర్చొని చూడాలి. అవును, యా, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు ఎంగేజ్ అన్ ఆడియన్స్. సో నా ప్రకారంగా నేను అనిపిస్తున్నట్టే, నేను తీసుకున్న స్లో డిసిషన్స్ వల్ల కొన్ని సంవత్సరాలు ఇంట్లోనే కూర్చున్నా, నేను ఇదే చేస్తాను, ఇలాంటి కథ అయితేనే చేస్తాను, ఇలాంటి ప్రొడక్షన్ అయితేనే చేస్తాను, ఈ డైరెక్టర్ అయితే చేస్తానని అనుకొని ఒక 3-4 years నా జీవితం వేస్ట్ చేసుకున్నాను. మన ఆడియన్స్కి కనిపిస్తూనే ఉండాలి, బికాస్ మర్చిపోతారు. వాళ్ళకి చాలా ఉన్నాయి ఆప్షన్స్, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ బీ క్లోజ్ టు మై ఆడియన్స్ విత్ మై ఫిలిమ్స్ బై డూయింగ్ క్యారెక్టర్స్, విలన్ ఆర్ హీరోగా ఉంటూ కనిపిస్తూనే ఉండాలి విత్ గుడ్ క్వాలిటీ వర్క్. కొన్ని మిస్ అవుతాయి, బ్యాక్ ఫైర్ అవుతాయి, కొన్ని వర్క్స్ మనం చేసేటప్పుడు కొన్ని సెలెక్షన్స్ రాంగ్ అవ్వచ్చు, బట్ దాని తర్వాత వచ్చేవి కూడా వాళ్ళకి నచ్చవచ్చు కదా. సో అందుకే ఐ కీప్ మై సెల్ఫ్ సో దట్ ఐఎమ్ అవైలబుల్ టు ఆడియన్స్ విత్ మై ఎంటర్టైన్మెంట్. యా, నవీన్ గారు మీ మీద వచ్చిన అంటే ఇంతకుముందు చూశాను ఇంతకుముందు చూస్తుంటే మీ పర్సనల్ థింగ్స్ పెట్టారంటే యూట్యూబ్లో వచ్చినటువంటి ఒక రూమర్ లైఫ్ స్టైల్ పెట్టారు, మీ ఇల్లు, మీ ల్యాంబోర్గిని కారు, ఇవన్నీ నిజమేనా? లేదండి, ఐఎమ్ సింపుల్ గై. మై ఫాదర్ వాజ్ హెడ్ మెకానిక్ ఇన్ KSRTC, అండ్ ఆ జాబ్ మా అన్నయ్యకి వచ్చింది. అండ్ ఐ హ్యావ్ 2 sisters who are got married and they are also working as teacher. ఒక సిస్టర్ టీచర్గా వర్క్ చేస్తున్నారు ఒక అంటే స్కూల్లో. మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సినిమా ఫీల్డ్లోకి వచ్చారు కదా, ఎప్పుడైనా అనిపిస్తుంటుందా ఇంజనీరింగ్ చేయాలి? లేదండి, అంటే నేను చదివే టైంలో అప్పుడు ఎడ్యుకేషన్ వాస్ వెరీ బిగ్ థింగ్. అంటే ఇంజనీరింగ్ చేయాలి, జాబ్ సంపాదించాలి, ఫారిన్కి వెళ్ళాలి, అక్కడంతా చేయాలి. బట్ నాకు యానిమేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో 2D యానిమేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అనమాట. సో యానిమేషన్ సాకుగా ఇక్కడ వచ్చి సినిమాలో ప్రయత్నించాను అంతే. సో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ ఓన్లీ, యాక్టర్ కోసం. బట్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ బ్యాకప్, ఒకవేళ ఇది కుదరకపోతే దాని మీద ట్రై చేసుకోవచ్చు అని ఆప్షన్. బట్ నాకు యానిమేషన్ మీద చాలా ఇంట్రెస్ట్, అంటే నేను చాలా క్రియేట్ చేశాను అప్పుడు యానిమేషన్లో. బట్ ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత టచ్ పోయింది. ఇప్పటికైనా ఒకవేళ ఇఫ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్, నాకు యానిమేషన్ ఫిలిమ్స్ లేకపోతే యానిమేషన్ కాన్సెప్ట్స్ ఎపిసోడ్స్ చేయాలంటే చాలా ఇష్టం. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. కమింగ్ టు 11 అంటే 11 నంబర్. నేను ఒకటి గమనించానండి మీ పోస్టర్లో వెనకాల కింద కనిపిస్తున్నారు కదా, వీళ్ళు 11 ఉన్నారు మెంబర్స్. యా, అంటే కిల్లర్సా లేకపోతే 11 కేసెస్ డిఫరెంట్? అంటే నేను ట్రైలర్ చూశాను కదా, ట్రైలర్ చూస్తే బాగుంది, బట్ భయంగా కూడా ఉంది నాలాంటి వాళ్ళకి. కానీ ఆ ట్రైలర్లో మాత్రం నాకు అర్థమైంది ఏంటంటే ఒక క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు అనే. మీకు ఇక్కడే మీకు ట్రైలర్ చూసారు కదా, మాస్క్ మ్యాన్ ఉన్నాడు. మాస్క్ మ్యాన్కి ఈ అరవింద్, నా క్యారెక్టర్ పేరు అరవింద్. ఓకే. సో వాడు చేస్తున్న మర్డర్స్ ఓపెన్గా చేస్తున్నాడు. ఓపెన్గా హీస్ టెల్లింగ్ దట్ హీ హాజ్ మర్డర్డ్ సో మెనీ థింగ్స్, కమ్ అండ్ క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ క్యాట్ అండ్ మౌస్ లాగా చేజ్ ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అండ్ థ్రిల్లర్ సినిమాస్ అనగానే అన్నీ చూపించలేము, ఏ ట్విస్ట్, ఏ ఒక లూప్ హోల్ కూడా వదలకుండా మేము ఒక కైండ్ ఆఫ్ ట్రైలర్ని ప్రెజెంట్ చేయాలి. నేను ట్రైలర్ కింద కమెంట్ చూసాను, చాలా రోజుల తర్వాత మంచి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ 100%. చాలా రోజుల తర్వాత యూ విల్ సీ నాట్ ఓన్లీ ద విజువలీ, ద సౌండ్ అండ్ ద పర్ఫార్మెన్సెస్. మేజర్లీ ఐ సే లోకేష్, మా డైరెక్టర్, his strength is writing and screenplay. I'm more confident about his screenplay writing because ఇలాంటి థ్రిల్లర్, ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూసుంటారు. ఖచ్చితంగా భయపెట్టేస్తారా?
భయంకరంగా ఏంటంటే మీరు చాలా ఎమోషనల్కి గురి అవుతారు. చాలా మోటివ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాలో? మోటివ్ సినిమా మోటివ్ ఏం లేదండి. ఏం లేదు. ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇప్పుడు చెప్పలేరు మోటివ్ చెప్తే. అంటే మీకు ఫుల్ బిజీ ఉన్న టైంలో, అసలు డేట్స్ లేని టైంలో, ఈ సినిమా తీసే టైమే లేని టైంలో మీరు ఈ సినిమాని పిక్ చేసుకున్నారు, సినిమాలో యాక్ట్ చేయడం. ఎందుకని అంత మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది సినిమా? ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉందన్నమాట. ఏముంది? బిర్యానీ? అంటే బిర్యానీ కంటే టేస్టీగా ఉంటుంది. ఓకే. అంటే డైరెక్టర్ బ్రాట్ సంథింగ్ విచ్ ఈస్ యూనిక్, విచ్ యూ హ్యావ్ నాట్ సీన్ ఇన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే ఒక పాయింట్ని తీసుకొచ్చారు ఈ సినిమాలో. అది నేను చెప్పలేను, అది రివీల్ కూడా చేయలేను, బట్ ఇంతైనా చెప్పగలను. కొంచెం చెప్పాలి. ఒక 25 to 30 minutes ఒక 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 ప్లేస్ ఉంటుంది సినిమాలో. ఆ సినిమా స్క్రీన్ ప్లే ఒక ప్లేస్ ఉంటుంది. అది మీరు ఇప్పుడు దాకా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చూసుంటారు, థ్రిల్లర్స్లో స్పెషల్. సో అలాంటిది ఒక ప్లాట్ ఉంది. సో దట్ ఈజ్ అవర్ హార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. సో దాని మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే మొత్తంగా ఈ సినిమా మొత్తం క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ అన్నీ మిక్స్డ్ అనమాట సినిమాలో. ఇట్స్ కమర్షియల్ థ్రిల్లర్ అండి. ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న విత్ బిగ్గర్ స్కేల్ ఆఫ్ థ్రిల్లర్. మీరు చూస్తే థ్రిల్లర్ అనగానే ఒక జోన్లో, ఒక ఊర్లో, ఒక ఏరియాలో, లేకపోతే ఒక ప్రిమైస్లో జరుగుతుంది. దిస్ క్రైమ్ ఈజ్ అ వైడ్ క్రైమ్ వేర్ ఇట్ ఈస్ ఓపెన్ టు ద పబ్లిక్ టు నో అబౌట్ దిస్ క్రైమ్. సో అంత ఈజీగా దొరికేడు దొంగ. నేను ఫస్ట్ 11 అని అనగానే నాకు 100 క్వశ్చన్స్. 11 అంటే 11 ఏరియాస్ ఉంటాయా? 11 మెంబర్సే ఉన్నారా సినిమా మొత్తంలో? 11 ఇష్యూలు కథ ఉందా? 11 months, 11 members, 11 layers. ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ మీకు 11 పర్స్పెక్టివ్స్, 11 పర్స్పెక్టివ్స్లో కనిపిస్తుంది. ఎక్కువ మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి అంటే సెలెక్ట్ చేసుకుంటుంటారు. అంటే మీకు సూట్ అవుతుందని డైరెక్టర్స్ ఇస్తారా లేకపోతే? లేదండి, ఇప్పుడు సపోజ్ 11కి ముందు ఒక పోలీస్ సినిమా సెలెక్ట్ చేశాను అనుకోండి, అది 3 monthsలో ఫినిష్ అయ్యి 6 monthsలో రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని డిలేల వల్ల ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు నేను సెలెక్ట్ 2021లో చేసిన ఫిలిం 2021లో రిలీజ్ అవుతే, 2022లో రిలీజ్ అవుతే ప్రాబ్లం లేదు. బట్ ఇట్ కమ్స్ 2023 అనుకోండి. సో ప్రీవియస్ ఫిలిం అండ్ ఆఫ్టర్ ఫిలిం ఏదో ఒక పోలీస్ ఉంటుంది, టక్కని ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి అంతే. అంటే ఈ సినిమాలో డైలాగ్ ఉంది కదా, చంపే పాముకు తెలియదు గద్దొచ్చి లేదా సంథింగ్ ఉంది. అది మీరేనా గద్ద? గద్ద నేను వచ్చి ఆ పాముని పట్టుకున్న పాము వాడు. ఎవరా ముసుగేసుకుంది? అది చెప్తే ఎలా అండి? సస్పెన్సా? ఆ ముసుగేసుకున్న మనిషి సైకో కిల్లర్ ఏజ్. సో వాడు ఎవడని వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం అంతే. ఓకే. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇండస్ట్రీలో అంటే నేను మోస్ట్ ఆఫ్ ద మిమ్మల్ని చూసినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు ఎక్కువగా మీ నోటి నుంచి విన్నది ఇండస్ట్రీని ఒక గాడెస్గా భావించే వాళ్ళలో నిజంగా ఒక టాప్ 10లో మీరు ఉంటారని చెప్పొచ్చు. చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఇండస్ట్రీకి రావడానికి. వాళ్ళకి ఏం చెప్తారండి? ఇండస్ట్రీ విలువ తెలుసుకోవాలండి, వర్క్ విలువ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇక్కడ పని చేయాలని ఉంది, ప్రతి ఒక్కరికి సంపాదించాలని ఉంది, ప్రతి ఒక్కరికి సెటిల్ అవ్వాలి. బికాస్ ఈ ఇండస్ట్రీ ఎలా అంటే తక్కువనే రేజ్ ఇస్తుంది, తక్కువనే ఫాల్ ఇస్తుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజ్ అండ్ గ్యాంబల్ ఉంది. ఈ ఇండస్ట్రీలో రిస్క్ తీసుకుని వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యే వాళ్ళే ఉంటారు. అండ్ కన్సిస్టెన్సీ ఇస్ చాలా ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఇస్ చాలా ఇంపార్టెంట్, బీయింగ్ గుడ్ టు పీపుల్, బీయింగ్ కైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్స్టంట్ సక్సెస్, ఇన్స్టంట్ ఫేమ్ వచ్చినా కూడా దాన్ని హోల్డ్ చేసేంత మెచ్యూరిటీ సస్టైనిటీ అనేది ఉండాలి కదా, హోల్డ్ చేసే మెచ్యూరిటీ కావాలి. సో ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుందంటే బై యువర్ నాలెడ్జ్, బై యువర్ ఎడ్యుకేషన్, బై యువర్ లైఫ్ స్టైల్, అండ్ బై నువ్వు చుట్టూ ఉన్న జనాలు ఎలా ఉన్నారు నీతో, నువ్వు ఎలా ఉంటున్నావు, అది చాలా ఇంపార్టెంట్. సో ఏ ఇండస్ట్రీ అయినా అంతే, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం దాన్ని ఎలా చూస్తాం, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం, అండ్ ఎలా దాన్ని ప్రపోజ్ చేస్తాం అనేది. సో ఇట్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. బట్ ఈ ఇండస్ట్రీ మాత్రం నాకు బ్రెడ్ బటర్ అన్ని ఎవ్రీ టైం ఇచ్చింది నాకు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఇండస్ట్రీ. ఎప్పుడు ఎవ్రీ టైం ఏ ఇయర్లో అడిగినా మీరు ఇదే చెప్తారు. అంతే అండి, దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లైఫ్. ఆఫ్టర్ అందాల రాక్షసి లావణ్య గారు మీకు మంచి ఫ్రెండ్. నెక్స్ట్ మళ్ళీ మూవీ చేయాలని అనుకుంటే ఏ స్టోరీ చూస్ చేసుకుంటారు తనతో? అంటే ఇప్పుడు తన స్టేట్ ఆఫ్ మైండ్కి, నా స్టేట్ ఆఫ్ మైండ్కి యాక్టర్స్గా మేము చాలా ఎవాల్వ్ అయిపోయాము. అందాల రాక్షసి టైంలో వీ వర్ జస్ట్ టాడ్లర్స్ అనుకోండి, యాక్టింగ్లో అప్పుడు టాడ్లర్స్ అనుకోండి.
ఇప్పుడు వీ హ్యావ్ చేంజ్డ్ అలాట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ జోనర్, ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ విచ్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఎంటర్టైన్ ఆడియన్స్ అంతే. సో చూద్దామండి, లైక్ ఇట్ కమ్స్ దట్. అంటే మీకు ఉంటుంది కదా తనతో ఒకవేళ అంటే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే మీకు మంచి నేమ్ వచ్చింది, మంచి ఫేమ్ వచ్చింది. మీరు ఎలా అడిగితే ఓకే, ఒక యాక్షన్ ఫిలిం చేసిద్దాం. వావ్, నైస్. అయితే ఖచ్చితంగా యాక్షన్ ఫిలింకి రెడీ. మీకు తను కూడా క్లోజ్ కదా, లావణ్య త్రిపాఠి అండ్ హస్బెండ్ వరుణ్ తేజ్. వరుణ్ గారు లైక్ వరుణ్ ఇస్ అంటే తను ఎలా అంటే తను చేసే ప్రతి సినిమాలో నేను ఉండాలనుకుంటారు. అలా అని చెప్పి మేము రోజు మాట్లాడుకోవడము లేకపోతే ఫ్రెండ్ అలా కాదు. హీ లైక్స్ మై వర్క్, నేను చేసే ప్రతి పని ఆయనకు నచ్చుతుంది. అండ్ హీ ట్రైస్ టు కాస్ట్ మీ ఇన్ హిస్ ఫిలిం. లైక్ గనీలో కాస్ట్ చేస్తారు, గాంధీదారి అర్జునలో కూడా అడిగారు, బట్ నాకు డేట్స్ ఉండలేదు. దాని తర్వాత మట్కాలో చేశాను. సో సమ్వేర్ హీ లైక్స్ మై వర్క్ అండ్ హీ ఆల్వేస్ ఫీల్స్ దట్. మొన్న వచ్చిన గనీలో కూడా చేశాను. సో ఎక్కడో మాకు ఆ యాక్టర్ బాండ్ ఎక్కువ ఉంది. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది, అలాగే మీకు ఫ్రెండ్షిప్ కలిసి వచ్చింది. యా, సూపర్. సో తమిళ్ అలాగే ఇది అంటే ఏం చెప్తారు తమిళ్ ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ అంటే? నా రెండు కళ్ళ లాంటివి. తమిళ్ ఆడియన్స్కి ఏం చెప్తానంటే మే 16க்கு இந்த படம் ரிலீஸ் ஆகுது, 11. ஸோ எல்லா தியேட்டர்ஸில் போய் கிட்டே இருக்கிற தியேட்டர்ஸில் போய் பார்த்து ஒரு அமேசிங் த்ரில்லர் எக்ஸ்பீரியன்ஸை நீங்கள் பார்க்க போகிறீங்க. ஸோ డోంట్ మిస్ ఇట్ ఆన్ మే 16th. అండ్ తెలుగు ఆడియన్స్కి ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి కాంటెంట్తో మీ ముందుకు వస్తున్నా, అది ఈసారి థియేటర్లో వస్తున్నా. సో మీకు అందుబాటులో ఉన్న థియేటర్స్ చాలా దొరుకుతాయి. సో మీరు వచ్చి మా సినిమాని చూడండి అండ్ ఖచ్చితంగా యూ విల్ బి సర్ప్రైజ్డ్ బై దిస్ ఫిలిం ఫర్ షూర్. తమిళ్ ఆడియన్స్ ఎక్కువనా, తెలుగు ఆడియన్స్ ఎక్కువనా? ఇద్దరు ఎక్కువ అండి. ఆడియన్స్ ఆర్ ఆడియన్స్. సినిమా లవర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు ఏ లాంగ్వేజ్లో ఉన్నో వాళ్ళు మా ఆడియన్సే. ఒకవేళ తెలుగు సినిమా వాళ్ళు ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు, ఖచ్చితంగా తమిళ్లో కూడా మ్యాండేటరీ చేయాలి అంటే ఏది చూస్ చేసుకుంటారు? బ్యాలెన్స్ చేసుకుంటాను. ఇప్పుడు అలాగే చేస్తున్నాను, నేను తెలుగు చేస్తున్నా, తమిళ్ చేస్తున్నా. ఇక్కడ 15 days చేస్తున్నా, అక్కడ 15 days చేస్తున్నా. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ అంతే. విలన్ రోల్స్ అంటే ఎక్కువ ఇష్టమా? ఇలా ఇష్టం అంటే దాంట్లో స్కోప్ ఎక్కువ ఉంది. యా, ఎగ్జాక్ట్లీ. హీరో రోల్ వచ్చినప్పుడు, లీడ్ రోల్ వచ్చినప్పుడు నిజంగా కథ బాగుంది, క్యారెక్టర్ బాగుంది అంటే ఎందుకు చేయమండి. యా, బాగాలేదన్నప్పుడు ఇలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు, నెగిటివ్ రోల్స్ వచ్చినప్పుడు దీంట్లో స్కోప్ ఉంది పర్ఫామ్ చేయడానికి, మన టాలెంట్ని ప్రజెంట్ చేయడానికి ఆప్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం నచ్చింది అనుకోండి, సమ్వన్ విల్ సీ అండ్ గివ్ అన్ డిఫరెంట్ రోల్ కదా. సో ఏదున్నా క్యారెక్టరే, హీరో అయిన క్యారెక్టరే, విలన్ అయిన క్యారెక్టరే, బట్ ఆ క్యారెక్టర్లో ఉండాలి, ఆ క్యారెక్టర్లో లీవ్ చేయాలంతే. మీకు నచ్చిన యాక్ట్రెస్ ఎవరండి ఇప్పుడైతే వామికా గబ్బి అని మన హిందీ యాక్టర్స్. ఓకే. తెలుగులో హిందీ, అవును, హిందీ సైడ్ ఛాన్స్ వస్తే చేస్తారా? వచ్చిందండి, చాలా వచ్చింది. కాకపోతే డేట్స్ ఇష్యూస్ ప్లస్ కాంటెంట్ ఇష్యూస్, ఓకే, కొన్ని ఏమంటారు, కొన్ని వైల్డ్ కాంటెంట్స్లో ఉండాలనుకోవట్లేదు. అందుకే కొంచెం అవే ఉన్నాను. రిలాక్స్డ్గా వెళ్దాం, అప్పుడే మీ అందం కూడా ఎట్లా తరిగిపోదు, మెల్లిగా వెళ్ళొచ్చు. తెలీదండి, అందం గురించి తెలియదు, కానీ ఇక్కడి నుంచి అందంగా ఉండాలంటే ప్రయత్నిస్తూనే ఉంటా. యా, అయితే తెలుగులో యాక్టర్స్ ఎవరు? తెలుగులో చాలామంది ఉన్నారు, ఆల్ ఆర్ వెరీ గుడ్, అందరూ బాగా చేస్తున్నారు. నాకు ఈ మధ్య కాలంలో నేను ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ టు పిక్. ముందులా కాదండి, ఇప్పుడు ఎవ్రీ యాక్టర్స్ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్, అందరూ బాగా చేస్తున్నారు. ఒక్క పేరు చెప్పాలా మీకు? రీసెంట్ టైంలో అయితే ఫిలిమ్స్ నేను చూడలేదు, బికాస్ షూట్స్లో ఉన్నా కాబట్టి. ఇంత టైం తీసుకుంటున్నాయంటే ఆలోచించడానికి లేదు. అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ లేదని గుర్తు. నేను ఆప్షన్స్ చెప్పనా? చెప్పండి. సమంత, తమన్నా, కాజల్, ఇదందరూ ఒక టైంలో. ఇప్పుడున్న వాళ్ళు సాయి పల్లవి, వీళ్ళల్లో ఎవరైనా చెప్పండి. సాయి పల్లవి గారు ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, ఆవిడతో విరాట భావం వర్క్ చేశాను. అవును. కీర్తి సురేష్ గారు చాలా బాగా చేస్తారు. ఒకవేళ మల్టీ స్టారర్గా చేయాలి అంటే ఎవరితో చేస్తారు? ఇప్పుడు ఒకటి మల్టీ స్టారర్ చేస్తున్నా ఆల్రెడీ. మల్టీ స్టారర్ అంటే నేను అంత పెద్ద స్టార్ కాదు ఆయన ముందు, బట్ మీ స్టారే మాకు. ఇప్పుడు ఆల్రెడీ చేశాను, ఇంకా చేస్తున్నా.
రెండు ఫిలిమ్స్. రవితేజ గారితో మాస్ జాతర జరుగుతుంది. సూపర్. యా. అది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఐ హ్యావ్ సైన్డ్ అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ ఫ్రమ్ దట్ ఫిలిం. ఇంకోటి జరుగుతున్నాయండి. ఐ కాంట్ రివీల్ దోస్ థింగ్స్ బికాస్ ఇప్పుడు చెప్పలేను. ఓకే. హీరోస్లో అంటే నాని గారితో మీరు ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ అవి రెండు ఒకటే సినిమాలు ఫిలిం. గ్యాంగ్ లీడర్, అలాగే గ్యాంగ్ లీడర్ నేను చేయలేదు. గ్యాంగ్ లీడర్ కాదు, నేను లోకల్ ఒకటే చేశాను. అది నెగిటివ్ కూడా కాదు, అది పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్ అయ్యే క్యారెక్టర్ అది. సో అదొకటే చేశాను అండ్ దాని తర్వాత ఏం చేయలేదు. యా, నైస్ నైస్. అండ్ ఫైనల్లీ 11 గురించి ఏం చెప్తారు? 11 is a very beautifully written and very beautifully catered screenplay to give an adrenal rush for an audience. So May 16th na release అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. You will have a great experience. యా, థ్యాంక్ యూ అండి. Thank you. సో మచ్. For more videos like this, subscribe Big TV channel.